అరే సుధీర్ రామప్రసాద్ చెప్పరా ఓసారి బయటకు అర్జెంట్గా దేనికిరా రారా ఫాస్ట్ గా ఏంటో చెప్పు అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి సమయానికి ఇంట్లో కూడా లేదు ఇంట్లో లేదా ఏంటి ఒకసారి ఇస్తే మళ్ళీ రేపు ఇచ్చేస్తారా ఏంట్రా అండర్వేర్ లేదు కావాలరా నాకున్నది ఒకటి అదే వాడుతూ ఉంటాను దుక్కుని మళ్ళీ నా అండర్వేర్ అవుతామంటే పిచ్చి పిచ్చి అసలు ఇవాళ నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్తున్నా కంగ్రాట్స్ రా సరే ఒక 5,000 ఉంటే ఇవ్వా ఎందుకు 5,000 అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలరా అందుకనే 5,000తో అండర్వేర్ కొనుక్కోవచ్చు కదా ఎందుకు 5,000 అంటే నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా గిఫ్ట్ కొనాలి పిచ్చారా నీకు అర్థమైంది ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంతా సంగం అయిపోద్దిరా ముంచేస్తారు నడు రోడ్లోని దేని పనికి రాకుండా తయారవుతాం ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది నిన్నెవరో సంగనాగించాను అమ్మాయి ఇంతకు ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్తున్నావు హైటెక్ సిటీ రా హైటెక్ సిటీ ఎక్కడ హైటెక్ సిటీ దగ్గర టీసీఎస్ ఎక్కడ అది హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటావా లెఫ్ట్ తీసుకోకుండా రైట్ సైడ్ లో కనబడిద్దా అవును ఒకటే పోస్ట్ ఉంది అవును ఒకటే పోస్ట్ ఉంది నేను దానికి వెళ్తున్నాను ఇంటర్వ్యూ ప్లీజ్ రా నాకు జాబ్ లేదు తెలుసు కదరా ప్లీజ్ రా నాకు మాత్రం జాబ్ ఉంది నాకు జాబ్ లేదు గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తే ప్లీజ్ రా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు అది కూడా లేదురా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్దాం ఎవరికి వస్తారు చేసుకుందాం సరే మేడం గుడ్ మార్నింగ్ మేడం నా పేరు రామప్రసాద్ అండి నేను చాలా చేశాను ఇంతకు ముందు మేడం నేను ఇడిగా ఎక్కువ చేశాను మేడం సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నాకు షో మీ యువర్ ఫైల్ ఐ డోంట్ వాంట్ యువర్ ఫైల్స్ నాకు ఈ జాబ్ ఇవ్వాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్స్ కాదు ముఖ్యంగా యాటిట్యూడ్ స్టైలిష్ హాట్ ఇవేవి ఉండకూడదు మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి జాబ్ ఇస్తాను జాబ్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారు నిన్ను అడుగుతారు చెప్పు ఎందుకు అడుగుతారు జాబ్ నీకెవరుగా మేడం ప్లీజ్ కొంచెం దూరం నాకు లేడీస్ అంటే కొంచెం వాట్ లేడీస్ అంటే రెస్పెక్ట్ మేడం ఎప్పుడు దగ్గరగా నిలబడలేదు కూడా మీకు ఈ జాబ్ ఇవ్వాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తాను మేడం ఏం చేస్తావు అదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం అని ఓకే ముఖ్యంగా మీకు ఈ జాబ్ ఇచ్చిన తర్వాత మీరు నా దగ్గర జాబ్ హోల్డర్లో అస్సలు ఉండకూడదు మరి మేడం బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతగా ఊరెళ్ళారా ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారా నన్ను బాస్ లాగానో ఇంకెలాగానో చూడకూడదు నన్ను మీరు బాగా చూడాల్సిందల్లా ఒక వైఫ్ లా చూసుకోవాలి మీరు హస్బెండ్ లా ఫీల్ అవ్వాలి ఓకే ఓకే మేడం మీ ఇద్దరి వాక్ స్టైల్ చూసి నేను ఎవరికి జాబ్ ఇవ్వాలో చెప్పేస్తాను కాదు మేడం మీరు ముట్టుకుంటారు నాకేం అవదుగా నిన్ను ముట్టుకోవాలంటే మేము చూసుకోవాలి నువ్వు నాడు ఏమైంది మేడం ఇంకొకసారి వాక్ చేయవా మేడం వద్దు మేడం చే ఆడి ఫ్యాన్ చెప్పి నా సెట్ నలిపేస్తాడు మేడం గివ్ మీ దట్ ఫ్లవర్ ఈ ఫ్లవర్ తీసుకుంటే నీకు జాబ్ ఇచ్చేస్తా గాట్ ఇట్ గాట్ 3 2 2 1 1 go and get రే శ్యామ్ కంగ్రాట్స్ రా థ్యాంక్ యూ సో మచ్ రా నా ఫ్రెండ్ ఒక పెద్ద సైంటిస్ట్ అయ్యాడు నేను అసలు నమ్మలేకపోతున్నారా మేము కూడా నమ్మలేకపోతున్నాం సైంటిస్టులకి జనరల్లీ నోబెల్ అవార్డు అలా ఇస్తారు కదా నీకంటే ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు ఎవరో నా పెర్ఫార్మెన్స్ బాగా నచ్చట్లో ఉంది అది అడిగి ఇది ఇచ్చారు నాకు వాళ్ళు అసలు ఏం కనిపెట్టావురా ఇప్పుడు బల్బ్ అని కనిపెట్టారా ఎడిసన్ మనం స్విచ్ కనిపెట్టాం దానికి
స్విచ్ ఎప్పుడో కనుక్కున్నారు కదరా, ఇప్పుడు ఏంటి? అది ఎప్పుడో కనుక్కుని స్విచ్లు వేరు, మనదేంటి వేసినా ఆపినా ఎలగదు, అలాంటి స్విచ్ కనుక్కున్నాం. ఇటు చేసినా చేయకపోయినా అయినా అరే నీకు చిన్నప్పటి నుంచి అన్ని జీరోలు వచ్చాయి, నువ్వెలా సైంటిస్ట్ అయ్యారు అసలు? అరే ఒక జీరో కనిపెట్టిన అతను ఆర్యభట్ట అయ్యాడు, అలాంటి చిన్నప్పుడు మార్కులు అన్ని మనకు జీరోలు వచ్చాయి, మనం అవలేమా? బిర్యానీ తింటావా? మధ్యాహ్నం ఏదైనా చికెన్ బిర్యానీ ఇప్పుడే తెప్పిస్తాను చికెన్ బిర్యానీ నీకు. ఏంటి దీనికి కూడా డ్రాప్సా? అరే సైంటిస్ట్ రా, మా ఇంట్లో స్నానం కూడా ఇదే, ఒక డ్రాప్ వేసుకుంటే స్నానం అయిపోద్ది. చికెన్ బిర్యానీ స్పైసీ కావాలా? ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫీలింగ్ రావడానికి ఏమన్నా డ్రాప్స్ ఉన్నాయా? ఇంకా కనిపెట్టలేదా? నీకోసం ఖచ్చితంగా కనిపెడతా. కనిపెడితే మాత్రం నాకు 2 లీటర్స్ బాటిల్ వరా, 2 లీటర్స్ బాటిల్ వరా. ఏంట్రా పెద్ద బకెట్ చేసి స్నానం చేసుకుందా అంత రోజు? నాన్నేంటి డల్ అయిపోయారు? తాత కనిపించట్లేదురా, లేచిపోయాడు ఎక్కడికో. ఈ వయసులో లేచిపోవడం ఏంట్రా? నేను ఒక టైం మిషన్ కనిపెట్టాను రా. మిషనా? మిషనా? మిషన్ ఇది జస్ట్ టైం మిషన్. సో తాత ఆగేసి మిషన్ ఎక్కి మొత్తం తిరిగాడు, ఎక్కడో పోయాడు. నాకు తెలిసి ఎక్కడ గతంలోకి వెళ్ళిపోయాడు, ఫ్యూచర్ లోకి వెళ్ళాడు తెలియదు. మిషన్ మాత్రం బ్రహ్మాండం వర్కౌట్ చేస్తుంది. ఏంటి ఇది ఎక్కితే మన గతంలో కానీ ఫ్యూచర్ లో కానీ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అరే నేను వెళ్ళిపోతారా ఫ్యూచర్ లోకి? సమ్మర్ హాలిడేస్ కదా, 10 days అలా ఎంజాయ్ చేస్తాను ఏదైనా. ఇంకో ఇది ఎక్కి మిషన్ ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వద్దాం టైం అడ్జస్ట్ చేసుకు వచ్చేస్తావు. అర్థమైందా? ఓకే స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇదేంటి మిషన్ తిరగట్లా? ఈ మిషన్ తిరగదు, నువ్వు తిరగ లోపల. హలో సార్. సార్ ఇవాళ డేట్ ఎంతండి? ఆగస్టు 23, 1975. 1975? 35 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా. ఇదేంటి నేను ఫ్యూచర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వెనక్కి వచ్చాను. పని కోసం ఊరు వచ్చావా ఏంటి? అలాంటిదే సార్, పని కోసం వచ్చా. రా, కలిసి పని చేసుకుందాం. పార తీసుకో. పాడుతూ పని చేస్తుంటే అరే శ్యామ్! అరే శ్యామ్! అరే శ్యామ్ మిషన్ రా, ఎక్కి తిరగమన్నావు, వచ్చేస్తాను అని చెప్పను. వచ్చావు, ఏం మాడుతున్నా? ఏం కావాలి నీకు? శ్యామ్ కదా ఏంటి కొంప తీసి? పనిలోకి వచ్చావా? పనిలోకే వచ్చాను. దా పని చేయి. పని చెయ్యాలా? హలో, మీ పేరు ఏంటి? నీ పేరేంటా అని? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఏంటి? సాయంత్రమా? లుకింగ్ క్యూట్. అమ్మాయిలు కనపడితే చాలు గోకడమేనా నువ్వు? జస్ట్ ఇలా అన్నందుకు ఎందుకు అంత ఫీల్ అవుతారు? నేను కూడా ఇలా కొడతాను, సరిపోతుందా నీకు? ఇంకొక కథ ఉంది సార్, అదిరిపోద్ది మామూలు కూడా. ఏంటా కథ? నాకు పెళ్ళైంది సార్, ఇవాళ ఫస్ట్ నైట్ సార్. నాకు ఫస్ట్ నైట్ అంటే ఇష్టం లేదు సార్. నాకు ఫస్ట్ నైట్ అంటే ఇష్టం లేదు సార్. మీరు అందరూ బలవంతంగా లోపల తోస్తారు సార్ నన్ను. నిన్ను కూడా పంపించాలంటావా? ఇప్పుడు కథ అలా డిమాండ్ చేస్తుంది సార్. సరే అలాగే కాదు. ఓకే, ఇప్పుడు మీరు నా నాన్న సార్. ఓకే. అరే నాన్న, ఈ రోజు నీ మొదటి రాత్రి. భయం నాన్న, నేను మీరు వెళ్ళండి, అలవాటే కదా మీకు, వెళ్ళండి. ఉత్తరంగా అమ్మో నా వల్ల కాదు. తీసుకెళ్ళండి రా బాబుని, తీసుకెళ్ళండి రా. నాకు భయంగా ఉంది. సరే మీరు అందరూ వెళ్ళిపోండి. అయ్యగారు ఆడు మనకు కథ చెప్పి వెళ్ళిపోవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు, మీకు అర్థమైందా? మీరు ఏం అనట్లేదండి? ఒక్క నిమిషం. 520. ఎవడా నీకు నాన్న? శోభనం చేయమంటే మిషన్ నొక్కుతావు ఏంట్రా? మాకు తెలియదు అనుకుంటున్నాం నీ కథలు. ఏదో కథ చెప్పి మాడితే మిషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎలా కనిపిస్తున్నాం మేము? మా ఊరు వచ్చి మా అమ్మాయి మీద చేస్తా. అయ్యగారు మీరు ఏం చేయమని చెప్పండి, చేస్తా. ఏంటి మామూలుగా 523